ప్రజలకు అందుబాటులో ఉండే ప్రైమరీ లీడర్ ఎవరంటే వాళ్ళకున్న వార్డు మెంబరో, సర్పంచో, కార్పొరేటరో, కౌన్సిలరో. డివిజన్ లెవెల్లో మనం కష్టపడేది విద్యార్థుల రాజకీయ పార్టీ ఒకటే. ఏ ఒక్క చిన్న పొలిటికల్ పార్టీలు మీ దగ్గరికి రావు. విద్యార్థుల రాజకీయ పార్టీ మొన్న వార్డు మెంబర్ గా, ఉప సర్పంచ్ గా గెలిచింది. ఇప్పుడు కార్పొరేషన్లలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి సిద్ధమైన ప్రజలారా. నమస్తే ప్రజలారా. తెలంగాణలో మొన్నటి వరకు సర్పంచ్ ఎన్నికల సంబరాలు జరిగినాయి కదా, ఇప్పుడు మరోసారి ఆ సంబరాలు జరగబోతున్నాయి ప్రజలారా. ఎస్, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతున్నాయి. తెలంగాణలో ఉన్న 117 మున్సిపాలిటీలకు సంబంధించిన గడువు కాలము ఈ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరితో ముగుస్తుండటంతో ఈ ఎన్నికలు ఫిబ్రవరిలో పెడదామని ఫిక్స్ అయ్యారు ప్రజలారా. దీనికి సంబంధించి ఈ మంత్ ఎండ్ వరకు, అంటే మేడారం జాతర స్టార్ట్ కాక ముందుకే నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 2nd వీక్ లోపే ఈ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఫిక్స్ అయింది. అయితే ప్రజలారా, గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లు ఎలక్షన్లు ఎంత కీలకమో, ఇది పట్టణాలల్లో, టౌన్లల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లు అంతే కీలకం. టౌన్లల్లో, సిటీలలో ఉండే ప్రజలకు నీళ్లు, స్ట్రీట్ లైట్లు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ మంచిగా ఉండాలంటే మన కార్పొరేటరో, మన కౌన్సిలరో మంచిగా ఉండాలి ప్రజలారా. కార్పొరేటర్ పదవి, కౌన్సిలర్ పదవి అంటే నిజంగా పట్టణాలలో, ఆ బస్తీలలో ఆ ప్రజలకు తెలుసు. వాళ్ళు దేవుళ్ళలాగా చూస్తారు కార్పొరేటర్లను. ఒక పేద కుటుంబం పల్లెటూర్లు ఉంటే వాళ్ళు వెనుకటి నుండి ఉంటారు కాబట్టి వాళ్ళ బంధువులు, ఇంటి పక్కోళ్ళు, గ్రామ సర్పంచులు అందరికీ తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు ఈజీగా అందజేస్తారు. కాకపోతే పట్టణాల్లో పేద ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది ప్రజలారా. ఎందుకంటే వలస వెళ్ళిపోవడం, వాళ్ళ సొంతూరు ఒక కాడ ఉండడం, వాళ్ళ ఆధార్ కార్డు ఒక కాడ ఉండడం, ఇలా వాళ్ళకు సంక్షేమ పథకాలు కానీ, రేషన్ బియ్యం కానీ, అసలు వాళ్ళ ఇంటికి కరెంటు మీటర్ ఉందో లేదో తెలుసుకోవడం చాలా కష్టం. సిటీల్లో కానీ, టౌన్లలో కానీ ప్రజలకు వాళ్ళ ఇంటికి నీళ్లు రావాలన్నా, కరెంటు మీటర్ ఉండాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా మంచి కార్పొరేటర్ సంతకం పెడితేనే ఇవన్నీ అందుతాయి ప్రజలారా. కాబట్టి కార్పొరేటర్ను వీళ్ళు దేవుళ్ళలాగా చూస్తారు. అయితే మన దరిద్రానికి గతంలో పాలించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు ఇప్పటి వరకు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది బీజేపీ వాళ్ళే ఉన్నారు ప్రజలారా. ఈ పెద్ద పార్టీ నాయకులు కార్పొరేటర్ గా గెలిచినాక మన లోకాలిటీలు ఉన్న చెరువులను, ఖాళీ జాగాలను, ప్రభుత్వ జాగాలను అన్ని కబ్జా చేసి ఈ కార్పొరేటర్లు అనేటోళ్ళు, కౌన్సిలర్లు అనేటోళ్ళు హోటళ్లు, రియల్ ఎస్టేటు, హాస్పిటల్, అపార్ట్మెంట్లు కట్టుకొని అమ్ముకొని బతుకుతారు. పేద ప్రజలను పక్కకు పెడతారు ప్రజలారా. అందుకే తెలంగాణలో 120 పొలిటికల్ పార్టీలు ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాకుండా ప్రజలారా, ఈ హైదరాబాద్ లో ఎంఐఎం కాకుండా ఏ ఒక్క పొలిటికల్ పార్టీ అన్నా వార్డు మెంబర్లుగా, సర్పంచ్ గా నిల్చున్నదా? అంటే అది ఇండిపెండెంట్ గా అయినా కూడా నిల్చున్నదా? ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లలో కానీ డివిజన్ లెవెల్లో మనం కష్టపడేది విద్యార్థుల రాజకీయ పార్టీ ఒకటే. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రైమరీ లీడర్ ఎవరంటే వాళ్ళకున్న వార్డు మెంబరో, సర్పంచో, కార్పొరేటరో, కౌన్సిలరో. అందుకే మన విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రజల కోసం వాళ్ళకు కనీసం సంక్షేమ పథకాలు, ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళకి అందేలాగా చూడాలి. అవి కూడా చేయలేని చేతగాని మాజీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి కాకుండా మనం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున గ్రౌండ్ లెవెల్ నుండి రావాలని చెప్పి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో పోటీ చేయడానికి సిద్ధమైన ప్రజలారా. ఏ ఒక్క చిన్న పొలిటికల్ పార్టీలు మీ దగ్గరికి రావు. ఓన్లీ ఎమ్మెల్యే, ఎంపీకి కంటెస్ట్ చేస్తారు. ఆ బ్లాక్ మనీ, వైట్ మనీ, లేకపోతే ఈ పెద్ద పార్టీలతో ఒప్పందం చేసుకుంటారు. తెర వెనుక నడిపిస్తారు, బయటపడతారు. కానీ మన విద్యార్థుల రాజకీయ పార్టీ మొన్న వార్డు మెంబర్ గా, ఉప సర్పంచ్ గా గెలిచింది. ఇప్పుడు కార్పొరేషన్లలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి సిద్ధమైన ప్రజలారా. ఇట్లాంటి మన పార్టీని మీరు ఆదరించాలి, మన పార్టీ తరఫున కంటెస్ట్ చేయాలి, మన పార్టీకి ఓటేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. అట్లనే ప్రజలారా, ఇప్పుడు ఉన్న ఈ నాయకులు, చెంచాలు, కార్పొరేటర్లు, రౌడీలు, ఈ గ్యాంగ్ అంత ఉన్నది ప్రజలారా. ఆ గ్యాంగ్ కింద పనిచేసే రాజకీయ నాయకులు, కార్యకర్తలాగా పనిచేసే నాయకులు చాలా మంది ఉన్నారు ప్రజలారా. వాళ్లకు సీట్ వస్తుందేమో, మాకు ఈ డివిజన్ ప్రెసిడెంట్ ఇస్తాడేమో అని బాగా చాలా ఇబ్బందులు పడి ప్రజలకు సేవ చేద్దామని వచ్చి కూడా పొల్యూట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజలారా. వాళ్ళందరికీ విద్యార్థుల రాజకీయ పార్టీ మంచి వేదిక ఇస్తుంది. మీరు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, విద్యార్థుల రాజకీయ పార్టీలో జాయిన్ కాండి. మీ డివిజన్లో మీ ప్రజలకు మీరు సేవ చేస్తున్నారు కదా, దానికి ఒక గుర్తింపు ఉండేలాగా మన విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు ప్లాట్ఫామ్ కల్పిస్తుంది. ఎందుకంటే చాలా మంది వాళ్ళ లొకాలిటీలో, వాళ్ళ డివిజన్లలో ప్రజల కోసం సేవ చేస్తూ నిత్యం అందుబాటులో ఉండేటోళ్లకు సరైన గుర్తింపు లేదు. ఈ పెద్ద పొలిటికల్ పార్టీలు కేవలం వీళ్ళను ఎమ్మెల్యేలు మీటింగ్ పెడితే మందిని, జనాల్ని తీసుకుపోవడానికి, వాళ్ళ పుట్టినరోజు నాడు వీళ్ళు రక్తదానం ఇవ్వడానికి, వాళ్ళ సచ్చిన రోజు నాడు వీళ్ళు అన్నం బంద్ చేసి ఉండడానికి తప్ప ఈ పెద్ద పొలిటికల్ పార్టీలు కార్పొరేటర్లకు కానీ, కౌన్సిలర్లకు కానీ పట్టించుకోవు. కాబట్టి ప్రజలారా, విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీకు విన్నపిస్తున్నది ఏంటంటే, అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు ఓటేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్ మీద పేపర్లలో విద్యార్థుల రాజకీయ పార్టీ అని ఉంటుంది ప్రజలారా. ఈ ఎలక్షన్ ఖచ్చితంగా పార్టీ సింబల్ తోటే జరుగుతుంది. మన పార్టీ సింబల్
వచ్చేసి బ్యాట్ గుర్తు, క్రికెట్ బ్యాట్ గుర్తు. కాబట్టి మీరు ఎలక్షన్లలో ఈ వీడియో ఎక్కడి వరకు చేరుతుందో మనకు తెలియదు. కాబట్టి తెలంగాణలో ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా మీరు ఓటేయడానికి పోయినప్పుడు ఈవీఎం మిషన్ లో గానీ బ్యాలెట్ పేపర్ మీద గానీ విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట్ సింబల్, మన మనుషులు ఉంటారు ప్రజలారు, మన నాయకులు, వాళ్ళకు ఓటేయాలని తెలియజేస్తున్నా. అదే విధంగా ఎవరైనా మీ మున్సిపాలిటీలలో, మీ కార్పొరేషన్ లో కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా పోటీ చేయాలంటే విద్యార్థుల రాజకీయ పార్టీకి సంప్రదించండి. కింద ఫోన్ నెంబర్ ఉంటది. మన పార్టీలో జాయిన్ అయ్యి మీరు చేస్తున్న సేవకు గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ, చివరిగా కార్పొరేటర్ గా, కౌన్సిలర్ గా నిలబడాలంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటిది, ఏ విధంగా నిలబడాలి, మున్సిపాలిటీకి కార్పొరేషన్ కి తేడా ఏంటిది, మున్సిపాలిటీకి ఫండ్లు ఎక్కడ నుండి వస్తాయి, కార్పొరేషన్లకు ఫండ్ ఎక్కడ నుండి వస్తాయి, ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, చైర్మన్ గురించి, మేయర్ గురించి, అర్బన్ లోకల్ బాడీలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పట్టణాభివృద్ధికి ఏ విధంగా సహాయం చేస్తారు అనే పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రజలారా దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన విద్యార్థుల రాజకీయ పార్టీలో జాయిన్ కావాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.